ఓకే. సో లాస్ట్ లాస్ట్ టైం మనం ఏం మాట్లాడుకున్నాం? పైప్లైన్ ఆర్టీపీ కన్యామెంట్ అయిపోయింది, ఆర్టీపీ కన్జ్యూమర్. అయిపోయింది, పైప్ లైన్ అయిపోయింది, అవునా? ఎస్ సార్. ఓకే. సో ఇవాళ ఏం చేద్దాం అంటే ఆ, ఒక ట్రయల్ వేద్దాం. థర్డ్ పార్టీ ప్రాసెస్. లెట్స్ సి. మనకి థర్డ్ పార్టీ ప్రాసెస్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. లెట్స్ సి ఇప్పుడు క్రియేట్ అవుద్దో లేదో. ఓకే. సో థర్డ్ పార్టీ ప్రాసెస్ అంటే ఏంటి? మనం థర్డ్ పార్టీ ప్రాసెస్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా. ఎస్ సార్. అమెజాన్ ఎగ్జాంపుల్ అమెజాన్ పెట్టుకుని చెప్పు. డెలివరీ ద్వారా వేరే మనకి కస్టమర్ పేమెంట్ నుంచి చేస్తాం. ఆర్డర్ వస్తుంది. మనకి కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తే మనం జనరల్గా ఏం చేస్తాము? మనకి కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఆర్డర్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, లేకపోతే ట్రేడింగ్ చేసి మనము మళ్ళీ కస్టమర్కి డిస్పాచ్ చేస్తాము, ఎస్ అవునా? సార్. కానీ ఇక్కడ ఏంటంటే మనం డిస్పాచ్ చేయమంట, అంటే కస్టమర్కి మనం డెలివరీ చేయము. సో మనం టైం సేవ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే మన దగ్గరికి వచ్చి మళ్ళీ కస్టమర్కి డిస్పాచ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, టైం సేవ్, టైం కన్సర్న్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎస్ ఇవన్నీ సార్. కూడా అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే మనం డైరెక్ట్గా సప్లయర్కి కస్టమర్ అడ్రస్ ఇచ్చేస్తున్నాం. సో ఎస్ సార్. కస్టమర్ నువ్వు డైరెక్ట్గా కస్టమర్ అడ్రస్కి సప్లై చేయి. ఓకే. సో ద పేమెంట్ అన్నీ కూడా మనం సపరేట్గా చూసుకుందాము అని చెప్పి, ఓకే, మనం మనం వెండర్కి డీల్ పెట్టుకుంటాం. అట్లా కస్టమర్ కూడా, ఓకే, ప్రాసెస్ ఎట్లా చెప్తామంటే డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద స్టాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఓకే సార్. ఫ్రమ్ ద వెండర్. ఓకే, డైరెక్ట్లీ కస్టమర్కి వెండర్ నుంచి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ 1 డే డెలివరీస్, నెక్స్ట్ డే డెలివరీస్ ఇవన్నీ కూడా చేయగలం. ఇప్పుడు ఎస్ సార్. మనం సప్లయర్ మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత సప్లయర్ కాంటాక్ట్ అయ్యి సప్లయర్ మనకి పంపించి మళ్ళీ దాన్ని లేబులింగ్ చేసి మళ్ళీ వాటిని పంపించి ఇవన్నీ కష్టం అవుతాయి కదా. సో ఎస్ సార్. దీనికంటే ఏంటంటే ఈ ప్రాసెస్ థర్డ్ పార్టీ ప్రాసెస్ ఏంటంటే, సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్, మైంట్రీ ఇలా ఇవన్నీ కూడా, ఓకే, అదంతా కూడా అదే ప్రాసెస్లో నడుస్తున్నాయి ఇప్పుడు. అందుకని వాళ్ళు ఏంటంటే హ్యాస్ సూన్ హ్యాస్ దే కెన్ డెలివరీ, అంటే ఎస్ సార్. 1 డే డెలివరీ చేయగలుగుతున్నారు, ఆన్ డే ఆన్ సేమ్ డే డెలివరీ చేయగలుగుతున్నారు, లేకపోతే 2 days డెలివరీ చేయగలుగుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారంటే బికాస్ సప్లయర్ డైరెక్ట్గా డిస్పాచ్ చేసేస్తున్నాడు కాబట్టి అది మీకు ఈజీ అవుతుంది. సో ఆ థర్డ్ పార్టీ ప్రాసెస్లో ఇక్కడ మనకి ఎట్లా కవర్ చేస్తాము ఎస్ఏపిలో అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఓకే. దీనికి ఇప్పుడు ఒక రెక్టాంగిల్ చూసుకుంటే, సారీ, ఒక ఇది ట్రయాంగిల్ చూసుకుంటే, ఈ ట్రయాంగిల్లో మనకు అర్థమైంది ఏంటంటే మనకి కస్టమర్ ఉంటాడు, రైట్? అట్లాగే కంపెనీ ఉంటుంది, అట్లాగే వెండర్ ఉంటాడు, అవునా? కరెక్ట్, అవునా కదా? సో మనకి ఇప్పుడు మన కంపెనీ అనుకున్నాం, ఇక్కడ కంపెనీ అనుకున్నాం అనుకో. ఈ కంపెనీ ఇక్కడ కస్టమర్తో కస్టమర్ బీపీఏ, అట్లాగే వెండర్ కూడా బీపీఏ, ఓకేనా? సో ఆ, మనకి కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తుంది. కస్టమర్ నుంచి మనకి ఆర్డర్ వస్తుంది. సో ఆర్డర్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ మనం కస్టమర్ ఈ ఆర్డర్ బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ చేయిస్తే ఎవరికి వెండర్కి మనం ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ చేసాం అనుకో. సో వెండర్ కూడా ఇమ్మీడియట్గా ఆన్ డెలివరీ. టైం డెలివరీ చేయగలరు. ఎస్ సార్. మనమే డిలే చేస్తే అది ఇంకే ఇబ్బంది అవుద్ది. సో ఇక్కడ ఏమవుద్దంటే ఇమ్మీడియట్గా, అంటే మనం ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ క్రియేట్ చేస్తాడు ఎప్పుడైతే, సో దాన్ని ఏమంటారు? సేల్స్ ఆర్డర్ అంటారు. సో ఎస్ మనం పర్చేజ్ ఆర్డర్ అని ఎలా అంటామో ఇక్కడ ఇక్కడ మనం కస్టమర్ ఆర్డర్ అంటారు, లేదంటే సేల్స్ ఆర్డర్ అంటారు. ఓకే. సో ఇది ఎస్టీకి సంబంధించింది. సేల్స్ ఆర్డర్ అనేది ఎస్టీకి సంబంధించింది. సో ఈ సేల్స్ ఆర్డర్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఇమీడియట్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓకే, నేను వెండర్కి కమ్యూనికేట్ చేయాలి అంటే ఆ మెటీరియల్, అంటే సిస్టమ్ ఎట్లా అర్థం చేసుకుంటాడంటే ఈ ఆర్టికల్స్ మేము థర్డ్ పార్టీ ప్రాసెస్ వాడతాము. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిందో ఇమీడియట్గా దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఏం ఓకే. చేస్తాడంటే సిస్టమ్ పిఆర్ క్రియేట్ చేసేస్తుంది.
పర్చేస్ రిక్వెజిషన్. అంటే ఓకే. ఈ సేల్స్ ఆర్డర్లోనే మనకి ఆటోమేటిక్గా పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ అయిపోద్ది. సో ఈ పర్చేస్ రిక్వెజిషన్ మనం ఏం చేస్తాం, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసి పర్చేస్ ఆర్డర్ని మనం కమ్యూనికేట్ చేస్తాం వెండర్కి. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే, సో సేల్స్ ఆర్డర్ అనేది స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ ప్రాసెస్ సేల్స్ ఆర్డర్. తర్వాత వచ్చేసరికి ఓకే పర్చేస్ రిక్వెజిషన్. సో ఈ పర్చేస్ రిక్వెజిషన్ ఎట్లా క్రియేట్ అయిందంటే బేస్డ్ ఆన్ ద యువర్ సేల్స్ ఆర్డర్ రిక్వైర్మెంట్. సేల్స్ ఆర్డర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ రిక్వైర్మెంట్ క్రియేట్ అయింది అనమాట. ఓకే. ఓకే, ఓకే. సో బేస్డ్ ఆన్ ద పర్చేస్ రిక్వెజిషన్, సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకుని పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ అయింది. సో ఇమీడియట్లీగా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. సో పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ మనకి జనరల్గా ఎస్టీ ప్రాసెస్, ఎంఎం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? జనరల్గా ఎస్టీ ప్రాసెస్, ఎంఎం ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు సేల్స్ ప్రాసెస్ అనుకో, మనకి ఫస్ట్ ఆర్డర్ వస్తుంది, సేల్స్ ఆర్డర్ వస్తుంది. సో సేల్స్ ఆర్డర్ వస్తే ఆ సేల్స్ ఆర్డర్ చేసుకుని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు, డెలివరీ క్రియేట్ చేస్తారు. డెలివరీ క్రియేట్ చేసి డెలివరీ బట్టి పిక్కింగ్ చేస్తారు. పిక్కింగ్ చేసి ఓకే దెన్ ఏమైనా ప్యాకింగ్ ఉంటే ప్యాకింగ్ చేసి గూడ్స్ ఇష్యూ చేస్తారు. రైట్. సో ఈ గూడ్స్ ఇష్యూ చేస్తారు, తర్వాత బిల్లింగ్ చేస్తారు, అవునా? సో ఇది జనరల్గా ఎస్టీ ప్రాసెస్. అట్లాగే ఇప్పుడు ఎంఎం ప్రాసెస్ చూసుకుంటే ఓకే పర్చేస్ రిక్వెజిషన్ వచ్చి క్రియేట్ అవుద్ది, అవునా? పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని, అంటే రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకుని పర్చేస్ ఆర్డర్ వచ్చి బేస్ చేసుకుని మనం గూడ్స్ ఇష్యూ చేస్తాము. గూడ్స్ ఇచ్చే తర్వాత ఇన్వాయిస్ చేస్తాం. ఇది మనకి ఎంఎం P2P సైకిల్ ప్రాసెస్, అవునా? సో ఇది జనరల్గా ఎంఎం ఎస్టీ ప్రాసెస్, అవునా? కానీ ఈ కేసులో, అబౌవ్ కేసులో నేనేం చెప్పాను, కస్టమర్ ఆర్డర్ చేస్తారు కానీ కస్టమర్కి మనం డెలివరీ చేయం. సో అలాంటి కేసులో ఈ డెలివరీ అనే కాన్సెప్ట్ ఉండదు, అవునా? సో ఈ డెలివరీ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ మన సైడ్ నుంచి ఉండదు. ఎందుకు? బికాస్ వీఆర్ నాట్ డెలివరింగ్ ద గూడ్స్ డైరెక్ట్లీ టు ద కస్టమర్, అవునా? అవునా కదా? Yes, sir. సో ఓన్లీ సేల్స్ ఆర్డర్ వస్తుంది కస్టమర్ నుంచి. దెన్ ఇక్కడ ఏం చెప్పాను నేను, జనరల్గా మనం ఏం చేస్తాం, పర్చేస్ రిక్వెజిషన్ చేసిన తర్వాత పర్చేస్ ఆర్డర్ చేసిన తర్వాత దెన్ విల్ బి రిసీవింగ్ ద గూడ్స్ దెన్ ఇన్వాయిస్. సో ఈ కేసులో ఏంటి, మనకి మనం పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేస్తున్నాం, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం, కానీ మనం గూడ్స్ తీసుకోవట్లే, వెండర్ నుంచి డైరెక్ట్గా గూడ్స్ తీసుకోవట్లే మనం. ఓకే, Okay. కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అవాయిడ్ అయిపోతుంది. సో సో ఏదైతే ఈ ప్రాసెస్లు పోయినాయో, ఓకే, ఈ ప్రాసెస్లు ఏదైతే పోయినాయో, ఈ ప్రాసెస్లు పోయిన మీట్ ఓకే స్టెప్స్ పోయిన తర్వాత ఏదైతే ఉన్నాయో ఓకే ఆ స్టెప్స్ బేస్ చేసుకుని ఈ థర్డ్ పార్టీ ప్రాసెస్ నడుస్తుంది. సో ఫస్ట్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది. దెన్ సేల్స్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద సేల్స్ ఆర్డర్ పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ అవుద్ది. ఓకే దెన్ పర్చేస్ రిక్వెజిషన్ తర్వాత పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది, రైట్? దెన్ బేస్డ్ ఆన్ ద పర్చేస్ ఆర్డర్ ఓకే, సో వాట్ వీ కెన్ డూ, పర్చేస్ ఆర్డర్ బేస్ చేసుకుని ఏం చేస్తారు, వెండరు గూడ్స్ని కస్టమర్కి పంపిస్తాడు. పంపించి Delivery. ఇమీడియట్గా ఇన్వాయిస్ రైట్ చేస్తాడు మనకి. Okay. ఓకే, అండ్ మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే సో ఇక్కడ అగైన్ బిల్లింగ్ కస్టమర్కి రైట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇన్వాయిస్ వచ్చిన బేస్ చేసుకుని కస్టమర్కి సేల్స్ ఆర్డర్ నుంచి బిల్లింగ్ రైట్ చేస్తారు. ఓకే, సో దెన్ ఈ బిల్లింగ్ వచ్చేసరికి కస్టమర్ పే చేస్తాడు, ఈ ఇన్వాయిస్ వచ్చి మనం కంపెనీ వాడు వెండర్కి పే చేస్తాడు, అవునా? క్లియర్? సో ఈ ఎస్టీ ప్రాసెస్లో సేల్స్ ఆర్డర్ ఉంటుంది, పర్చేస్ రిక్వెజిషన్ ఉంటుంది, పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, బట్ నో జిఆర్, నో గూడ్స్ రిసిప్ట్, ఓకే, నో పీజీఐ, నో గూడ్స్ ఇష్యూ. ఓకే, సో ఓన్లీ బిల్లింగ్ అండ్ ఇన్వాయిస్. సో వి జస్ట్ అస్యూమింగ్ దట్ లాజికల్ ట్రాన్స్ఫర్ వాస్ కంప్లీటెడ్, లాజికల్ గూడ్స్ రిసిప్ట్ కంప్లీటెడ్. లాజికల్ అంటే లాజికల్ అంటే ఏంటంటే అనుకోవడం. ఓకే, లాజికల్ గూడ్స్ రిసిప్ట్, లాజికల్ గూడ్స్ ఇష్యూ అయిపోయినాయి అనుకుని ఓకే దెన్ అంటే బేస్డ్ అంటే మన కస్టమర్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఓకే దే ప్రాసెస్ ద బిల్లింగ్ అండ్ విల్ ప్రాసెస్ ద ఇన్వాయిస్.
టు ద వెండర్. ఓకేనా, కన్ఫర్మేషన్ తీసేస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్. సో ఈ థర్డ్ పార్టీ ప్రాసెస్లో సిస్టమ్ ఎట్లా అర్థం చేసుకుంటుంది, నువ్వు థర్డ్ పార్టీ ప్రాసెస్ చేస్తున్నావా లేకపోతే ఏ ప్రాసెస్ చేస్తావో సిస్టమ్కి ఎట్లా అర్థం అవుతుంది. ఓకే, అది ఎట్లా అర్థం అవుతుందంటే మెటీరియల్ మాస్టర్లో నువ్వు ఓకే మెటీరియల్ మాస్టర్లో నువ్వు సిస్టమ్ చెప్పాలి. ఏమని, ఇది ఐటమ్ కేటగిరీ స్టాండర్డ్ ప్రాసెస్ కాదు, నేను ఈ మెటీరియల్కి నేను ఐటమ్ కేటగిరీ స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు, ఐఎమ్ ఫాలోయింగ్ దట్ థర్డ్ పార్టీ ప్రాసెస్ అని చెప్పి చెప్పాలి. థర్డ్ పార్టీ ఐటమ్ కేటగిరీ అని చెప్పి చెప్పాలి. సో సో స్టాండర్డ్ అయితే ఏంటంటే, స్టాండర్డ్ అయితే మనం జనరల్గా నార్మ్ యూజ్ చేస్తాం. నార్మ్ ఈజ్ ద స్టాండర్డ్. ఓకే, కానీ ఇక్కడ మనం ఐటమ్ కేటగిరీ థర్డ్ కాబట్టి, ఐటమ్ కేటగిరీ థర్డ్ పార్టీ కాబట్టి విల్ బి యూజింగ్ ద బ్యాన్స్. సారీ, నార్మ్. ఓకే, బ్యాన్స్ వీఆర్ యూజింగ్ బ్యాన్స్ ఐటమ్ కేటగిరీ. ఇది సేల్స్ డేటాలో మెయింటైన్ చేస్తాం. ఈ సేల్స్ డేటాలో మెయింటైన్ చేసినప్పుడు సిస్టమ్ ఎప్పుడైతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి వస్తుందో సిస్టమ్ మిడిల్ మాస్టర్ డేటాని చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఐటమ్ కేటగిరీ ఎప్పుడైతే బ్యాన్స్ ఉందో ఓకే అది ఏమవుతుందంటే ఓకే ఈ సేల్స్ ఆర్డర్లో సిస్టమ్ చెప్పుద్ది అన్నమాట. ఓకే, ఈ సేల్స్ ఆర్డర్కి పీజీ అవసరం లేదు, గూడ్స్ ఇష్యూ అవసరం లేదు, ఓకే అని చెప్పి ఓకే దీనికి పర్చేజ్ రిక్వెస్ట్ బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ చేయాలి అని చెప్పి చెప్తారు అనమాట. సో ఓకే. దానికి మ్యాపింగ్ ఏంటంటే ఈ బ్యాన్స్ టాస్క్ కన్వర్ట్ అవుతుంది అనమాట. టాస్క్ అంటే ఐటమ్ కేటగిరీ ఇన్ సేల్స్ ఆర్డర్. ఓకే, ఐటమ్ కేటగిరీ ఇన్ మిడిల్ మాస్టర్లో వచ్చి బ్యాన్స్, సేల్స్ ఆర్డర్లో తెలుసు. వచ్చేసరికి టాస్క్ అనమాట. టాస్క్. ఓకే, ఓకే. సో ఈ టాస్క్కి ఏం కనెక్ట్ అయి ఉంటాయంటే కాన్ఫిగరేషన్లో టాస్క్ కనెక్ట్, ఓకే షెడ్యూలింగ్ కేటగిరీ కనెక్ట్ అయి ఉంటుంది. షెడ్యూలింగ్ కేటగిరీ సిఎస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సిఎస్ ఏం చెప్పుద్ది అంటే పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ చేయని చెప్పి చెప్తుంది సిస్టమ్కి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఈ స్కెడ్యూల్ లైన్ కేటగిరీ ఏదైతే సిఎస్ ఉందో అది సిస్టమ్ ఏం చేస్తుంది, సిస్టమ్కి చెప్పుద్ది అన్నమాట. ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్ వాడుతున్నారు వాళ్ళు, సో నువ్వు ఇమ్మీడియట్గా పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ చేయి అని చెప్పారు అనమాట. సో ఇది కనెక్టివిటీ. ఓకే, ఈ కనెక్టివిటీ అన్నమాట ఇది. క్లియరా? ఓకే, ఇది కనెక్టివిటీ. అదే స్టాండర్డ్ అనుకో ఏమవుద్ది, స్టాండర్డ్ అనుకో ఆ, ఈ నార్మ్ ఉంటుంది కదా, నార్మ్ అంటే మెటల్ మాస్టర్లో మన ఐటమ్ కడిగే గ్రూప్ ఉంది కదా, ఆ నార్మ్ అనేది ఓకే ట్యాన్ కింద కనెక్ట్ అయ్యి ఈ ట్యాన్లో వాళ్ళ కాన్ఫిగరేషన్ ప్రకారం సిఎన్ ఏదో కాన్ఫిగర్ అయి ఉంటుంది. ఆ సిఎన్ ప్రకారం ఏంటంటే ఈ నార్మల్ సేల్స్ ఆర్డరు, సో దానికి డెలివరీ క్రియేట్ చేయాలి అండ్ పిజే చేయాలని చెప్పి సిస్టమ్ గైడెన్స్ ఇస్తుంది, అలౌ చేస్తుంది క్రియేట్ చేయడానికి. ఓకేనా, సో అది స్టాండర్డ్కి. సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ బ్యాన్స్ ఉంది కాబట్టి ఈ బ్యాన్స్ అనేది టాస్క్ని కన్వర్ట్ అయ్యి టాస్క్లో సిఎస్ స్కెడ్యూల్ లైన్ కేటగిరీ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ లైన్ కేటగిరీ కాన్ఫిగరేషన్ ప్రకారం పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్. క్లియరా? తెలుసు. సో ఇక్కడ మనకు మ్యాండేటరీ ఏంటంటే మెటల్ మాస్టర్లో నువ్వు ఐటమ్ కేటగిరీ థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తేనే, అంటే ఈ బ్యాన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే అప్పుడు అది థర్డ్ పార్టీ ప్రాసెస్ కింద పనిచేస్తుంది. ఓకేనా? సో MM02లోకి వెళ్ళి నేను ఒక మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్కి నేను సేల్స్ డేటాని చూసి ఓకే, సో సేల్స్ డేటాని వెళ్తాను. ఓకే, సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఉంది కదా, ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ మనం నార్మ్ కాకుండా బ్యాన్స్ యూజ్ చేయాలన్నమాట. బిఏఎన్ఎస్ బ్యాన్స్ అంటే థర్డ్ పార్టీ ప్రాసెస్ అన్నమాట. స్టాండర్డ్ కాకుండా బ్యాన్స్కి యూజ్ చేయాలి. ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్లో మెటీరియల్కి ఇది స్టేటప్. ఓకేనా? క్లియరా? క్లియరా? తెలుసు. ఓకే, సో
ఓకే, సేవ్ చేద్దాము. ఇది ఓకే. మెటల్ మాస్టర్లో చేయాల్సిన సెట్టింగ్. ఓకే, క్లియరా? ఓకే. క్లియర్. సో సేల్స్ ఆర్గనైజేషన్ డేటా టూలో మనం బ్రాండ్స్ని అసైన్ చేయాలి. అప్పుడు ఈ మెటీరియల్ థర్డ్ పార్టీ మెటీరియల్ కింద వెళ్తుంది. సో తర్వాత ఇంకేం చేయాలి? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఎస్టీలో కలుపుతున్నాం అన్నమాట. ఓకే, ఎస్టీలో ఇప్పుడు దాకా మనం ఎప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయలేదు. సో VA01లో క్రియేట్ చేస్తున్నాము. VA01 ట్రాన్సాక్షన్ కోడ్. ఇది జనరల్గా ఓకే ఎస్టీ వాళ్ళు చేయాలి, కానీ ఇక్కడ మనకి ఎస్టీ లేదు కాబట్టి మనమే చేస్తున్నాము. ప్లస్ ఓకే. ట్రై. సో ఓఆర్ అనేది స్టాండర్డ్ ఆర్డర్ టైపు. ఓకే, అండ్ లెట్స్ సి హౌ ఇట్ వర్క్స్. SHV TS JT ఓకే. సో ఇంకేం లేదు, సెల్ఫ్ అంటే సో దీనికి ఒక కస్టమర్ నెంబర్ కావాలి. ఓకే, సో మనకి కస్టమర్ నెంబర్స్ లేవు కాబట్టి మనం కస్టమర్స్ నెంబర్ క్రియేట్ చేయాలి. బట్ ఏదైనా ఒక 2 నెంబర్ చూద్దాము, ట్రై చేద్దాము. లేకపోతే ఇది ఏదైనా యూజ్ చేద్దాము. ఇదేదో ఒకటి ఉంది కదా, యూజ్ చేద్దాం. జస్ట్ ట్రై. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. దీనికి చాలా ఉంటాయి యాక్చువల్గా, ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఓకే, లెస్ ట్రై. ప్రైస్ డిటర్మినేషన్ ఫైండ్ అవుట్ చేయలేదంట. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఆ, మనం కస్టమర్ రికార్డ్లో ఏదైతే ప్రైస్ డిటర్మినేషన్ అంటే ప్రియారిటీ అన్ని కూడా ఇచ్చి చేస్తారు. లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దట్. ఇవన్నీ ప్రైజింగ్ ప్రొసీజర్స్. ఇక మనం ఏం కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ చూద్దాం. ఓకే, సో ఈ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం ఎక్స్చేంజ్ చేయాలి. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అసైన్ డాక్యుమెంట్ ఆర్డర్ టైప్. సో ఓఆర్ఎల్ నుంచి ఏ ఉంది డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. బిల్లింగ్ టైప్ ఇది వస్తున్నారు. సంబంధం ఏంటి? HHV కదా. ఓకే, బిఎంఎల్ అనే వచ్చింది కదా. వెరీ గుడ్. బిఎంఎల్ అని బిఎస్ Y1. సో ZB. సో మనం కస్టమర్ మాస్టర్ రికార్డ్లో క్లాస్ ఆఫ్ బీపీలోకి వెళ్తే ఇక్కడ మనం ZB అసైన్ చేస్తే సరిపోద్ది. లెట్స్ ట్రై. ఇది కస్టమర్ నెంబర్ మనకు తెలియదు. నిజంగా కస్టమర్ నెంబర్ అయినా మనకు తెలియదు కదా. నిజంగా ఈ కస్టమర్ మాస్టర్ రికార్డు సేమ్ నెంబర్ రాలేదు కదా, డిఫరెంట్ నెంబర్ వచ్చింది. 24 20.
జెడ్ఎస్ వచ్చి ఇది కాదు, 124 కాదు, ఇది 122. రెండు వరకు వద్దాం. 30 HP కూడా కాదు. ఫిఫ్టీ హెచ్పి ఉంది. దీని పేరే ఉంది ఇక్కడ, ఒకసారి పేరు చూద్దాం. జెడ్ఎస్ వచ్చి Yes. ఇది సప్లైర్. సరే, వేరేగా ఉన్నది ఇచ్చేద్దాం. పెప్సీ జెడ్ఎస్ వచ్చి కస్టమర్ నెంబర్ ఇవ్వస్తారు. ఇది సో జెడ్ఎస్ చర్చ్లో మనం సేల్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకి ఓకే. సో ఇంకా ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ప్రైజింగ్ సంబంధించిన ఫీల్డ్ ఉంటుంది. ఇదేనా, ఇది కూడా కాదు. ప్రైజింగ్ గ్రూప్, కస్టమర్ ప్రైజింగ్ ఇక్కడ ఉంది. సో దీనిలో B1కి ఇచ్చాడు కదా, Z1కా, ఏనా Z1 ఎంత ఇచ్చాడు 20%. ZB ఇచ్చాడు. ఓకే, సో ZB ఇచ్చాడు. ఇంకేమన్నా ఇక్కడ డాక్యుమెంట్ ప్రైజింగ్ పేజ్ డ్రైవర్ ఉంది. సో
ఇది కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అయితే కస్టమర్ మాస్టర్ రికార్డులు అయితే సేవ్ చేస్తాము. కానీ ఇంకోటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం ఇక్కడ పైన చూసాం కదా ఆర్డర్ టైప్కి R1కి ఏ ఉంది ఇక్కడ. ఓకే, సో ఉంది కానీ అక్కడ వాళ్ళ ప్రకారం ఏంటంటే Y1 ఉంది. ఓకే, సో Y1కి ఏముంది. సో నేను Y1 అసైన్ చేస్తే సరిపోద్ది ఇక్కడ. ఓకే, లేదు ఈ ఏతోని మనం ఇక్కడ మ్యాప్ చేసినా సరిపోద్ది. సో సో దీన్ని కాపీ చేసి సో ఇక్కడ మనం ఆ, ఏనా ఏం పెట్టుకున్నా సరే సరిపోద్ది. ఓకే, సో ఇట్లా చేసినా పర్లేదు, అట్లా చేసినా పర్లేదు. అప్పుడు ఏ వచ్చింది. సో ఉన్నాం. సో నేను మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సీ క్రియేట్ అవుతలేదు. ఓకే, సో ఇప్పుడైతే ఎలా చేస్తుంది. ఆ ఎర్రర్ అయితే పోయింది. ఓకే, బట్ లెట్స్ సీ నెక్స్ట్ ఇంకేమైనా వస్తాయేమో చూడాలి. ఓకే, సో టెస్ట్ హెచ్పి ప్లాంట్ టెస్ట్ హెచ్పి వచ్చింది. మీకు మనం ఏ ప్లాంట్లో చేద్దాం అనుకున్నాం. మనం టెస్ట్ హెచ్పిలో చేద్దాం అనుకున్నాం కదా. టెస్ట్ హెచ్పి. ఓకే, ఆటో క్వాంటిటీ ఒక 10 పీసెస్. ఓకే, సో ఇప్పుడైతే మెటీరియల్ అయితే క్రియేట్ చేసాము. మెటీరియల్ సారీ మెటీరియల్ ఎంటర్ చేసాము సేల్స్ ఆర్డర్లో ఎంటర్ చేసి చెక్ చేస్తున్నాము. చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ నీకు ఇంతాక చెప్పిన ప్రకారం మనం 89 మెటీరియల్ మాస్టర్లో మనం దీనికి బ్యాండ్స్ అని పెట్టాము. సో ఆ బ్యాండ్స్ సిస్టము ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. సో వెరీ దట్ ఇక్కడ చూస్తే ట్యాన్ వచ్చింది చూడు. అంటే స్టిల్ ఈ ప్లాంట్లో ఇది అప్డేట్ కాలేదు. సో లెట్స్ సీ అంటే మనం చేంజ్ చేసింది వేరే దానికి కాబట్టి మనం ఆ, మనం చేంజ్ చేసిన జెడ్ఎస్హెచ్వికి. ఓకే, సో మనం బిఎంఎల్ అనికి చేంజ్ చేయాలి. సేల్స్ ఆర్గనైజేషన్ బిఎంఎల్ అనికి చేయలేదు. సో మనం ఏం చేద్దాం అంటే బిఎంఎల్ అని కూడా చేద్దాం. ఎందుకు ఎక్కడ లాక్ అయింది, ఎక్కడ లాక్ అయింది, బ్యాక్ కొద్దాం. ఎక్కడ లాక్ అయింది, ఇక్కడ లాక్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మన ఆర్గనైజేషన్ లెవెల్స్ జెడ్ఎస్హెచ్వి. సో దానికి చేంజ్ చేసాం కానీ బిఎంఎల్ అని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓకే బిఎంఎల్ అనికి చేద్దాం. జెడ్ఎస్హెచ్వి అండ్ బిఎంఎల్ఎన్ టిఎస్ జెడ్ఎస్హెచ్వి. సో ఇప్పుడు దీనికి చేంజ్ చేసి చూద్దాం. నార్మల్ నుంచి ఓకే బ్యాన్స్కే పెడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి VA01లోకి వెళ్ళి హ్యాష్ మనం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇంకా మ్యాండేటరీ ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేస్తాం.
సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ క్రియేట్ చేద్దాం బ్యాక్ వెళ్ళి. స్క్రీన్ స్టక్ అవుతుంది. సో మళ్ళీ ఎంటర్ చేద్దాం డీటెయిల్స్. అంటే మనకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాం. చూద్దాం సిస్టమ్ సరే ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూసావా డైరెక్ట్గా నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సిస్టమ్ ఏం చేస్తుందంటే దీనికి ఏదైతే స్కెడ్యూల్ లైన్ కేటగిరీస్ కనెక్ట్ అయిందో ఎందుకు ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ ఎన్బిలోకి వెళ్ళిపోయింది అంటే సిస్టమ్ పిఆర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. ఓకే. బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ పిఆర్ని క్రియేట్ చేయడానికి నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంటే అది సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో పిఆర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి సిస్టమ్ ఏమడుగుతుందంటే ఈ పర్చేస్ గ్రూప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది కదా. సో అంటే ఎందుకు అట్లా అంటే ఈ మెటీరియల్ ఇప్పుడు చూసావా నేను బ్యాన్స్ ఎంటర్ చేయడం వల్ల సిస్టమ్ టిఏఎస్ వచ్చింది ట్యాష్. ఎస్. ఓకే. ఈ టిఏఎస్కి స్కెడ్యూల్ లైన్ కేటగిరీ కనెక్ట్ అయి ఉంటాయి కాన్ఫిగరేషన్లో. ఎస్టీ సైడ్ వాళ్ళ కాన్ఫిగరేషన్లో ఈ టిఏఎస్కి సిఎస్ కనెక్ట్ అయి ఉంటుంది స్కెడ్యూల్ లైన్ కేటగిరీ. అది కూడా నేను చూపిస్తాను. సో ఈ టిఏఎస్కి ఓకే చూస్తే టిఏఎస్ థర్డ్ పార్టీ అని చెప్పాను కదా. సో ఈ థర్డ్ పార్టీ ప్రాసెస్లో సిస్టమ్ ఏం చెప్పిందంటే అంటే బిల్లింగ్ రిలవెంట్ టు ఆర్డర్ బిల్లింగ్. ఓకే. ఎక్కడ కూడా నువ్వు డెలివరీ క్రియేట్ చేయాలని చెప్పి ఏం రూల్ పెట్టలేదు ఇక్కడ. ఓకే. డెలివరీ క్రియేట్ చేయాలని చెప్పి టీఏఎస్ వచ్చినప్పుడు డెలివరీ క్రియేట్ చేయాలని రూల్ పెట్టలేదు ఇక్కడ. ఓకే. ఓకే. సో అందుకని సిస్టమ్ ఏం చేస్తుందంటే ఓన్లీ బిల్డింగ్కి వెళ్తుంది తప్ప ఈ సిస్టమ్ డెలివరీ క్రియేట్ చేయడం కానీ లేకపోతే వేరేట్ చేయడం కానీ వెళ్ళట్లేదు. ఓకే. రూల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రూల్స్ ఏంటి దీనికి ఆ డెలివరీ క్రియేట్ చేయాలా చేయకూడదా లేకపోతే ఎట్లాగా ఏ ప్రాసెస్ కనెక్ట్ అవ్వాలి ఏ ప్రాసెస్ కనెక్ట్ అవ్వకూడదు. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది టిఎస్కి కాన్ఫిగరేషన్. ఓకే. దీనికి మళ్ళీ ఓకే అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్ ఐటమ్ కేటగిరీస్. ఓకే. సో అంటే ఏంటి నీ యొక్క డాక్యుమెంట్ టైప్ ఇప్పుడు నీ డాక్యుమెంట్ టైప్ అంటే ఓఆర్1 కదా. ఓఆర్1 ఐటమ్ కేటగిరీ ఏంటి అంటే ఓఆర్1 ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏంటి టిఎస్. ఓకే. సో ఓకే సారీ ఐటమ్ ఐటమ్ కేటగిరీ వచ్చి ఓకే టిఎస్ కదా. సారీ ఐటమ్ కేటగిరీ గ్రూప్ వచ్చి ఓఆర్1 పిఈఆర్పి మిడిల్ మాస్టర్లు విఆర్పి కదా. సో విఆర్పికి కూడా లేదు సెటప్ ఉంది. ఓకే. సో జనరల్గా సెటప్ ఉంటుంది ఇక్కడ. నార్మల్ నార్మల్ ఎలివేచ్ ఉంది. అంటే డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏమైతే రావాలని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఈ ఐటమ్ కేటగిరీ ఏవైతే ఐటమ్ కేటగిరీ ఉందో ఐటమ్ కేటగిరీకి ఏ ఐటమ్ కేటగిరీ గ్రూప్ రావాలి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ఐటమ్ కేటగిరీ మనం అంటే, ఇక్కడ ఎందుకు ఈ ఎర్త్కి ఎక్కడ ఇవ్వలేదు ఏంటి ఇక్కడ ఇంకో చోట ఎక్కడైనా ఉందాము. ఓకే, yes, ఇది ఒక
ఇక్కడ ఎవరు కాన్ఫిగరేషన్ చేయలేదు ఇక్కడ. పిఏఎన్ఎస్ బ్యాన్స్ ఇక్కడ ఉంది చూడు బ్యాన్స్. ఓకే, ఈ బ్యాన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే టీఏఎస్ రావాలి Yes, అని చెప్పి సెటప్ అన్నమాట. ఓకే, ఓకే. సో సెటప్ రాకపోతే రాదు, సెటప్ కంపల్సరీ ఉండాలి. సో నీ డాక్యుమెంట్ టైప్ ఏంటి, OR1 కదా, OR1కి బిఏఎన్ఎస్ వచ్చినప్పుడు టాస్ రావాలని చెప్పి Yes. కనెక్ట్ చేయమాట. సో అందుకని నీకు టాస్ వస్తుంది. ఓకే, ఆ రెండు కాంబినేషన్స్లో క్లియరా. Yes. సో దానితో పాటు స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ డిఫైన్ స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్ ఏంటంటే ఏ ఐటమ్ కేటగిరీ వచ్చి అంటే నీ టీఏఎస్ ఉందనుకో, టాస్క్ ఏం రావాలి, సిఎస్ రావాలని చెప్పి కరెక్ట్ ఉంది. అదే టిఎన్ ఉందనుకో, టిఏఎన్ ఉందనుకో, టిఏఎన్కి ఏం రావాలి అనేది ఇక్కడ సిపి, సిఎన్ ఈ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది అగైన్ ఎంఆర్పి టైప్ బేస్ చేసుకుని ఏది కనెక్షన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉంది. సో ఈ కనెక్షన్ ప్రకారం ఏంటంటే సిస్టము ఇది ఇక్కడ మనకి టీఏఎస్ మ్యాచ్ అవుతుంది. అట్లాగే మనకి ఆ, అక్కడ మెటల్ మాస్టర్ రికార్డులో ఓకే ఈ మన థర్డ్ పార్టీ కూడా ప్యాక్ అవుతుంది. కాబట్టి ఈ బేస్ చేసుకుని సిస్టమ్ ఏం చేస్తుందంటే స్కెడ్యూల్ లైన్స్లో సిఎస్ కేటగిరీని ప్రపోజ్ చేసింది. Okay. ఓకే, ఈ సిఎస్ ఏం చేస్తుంది, సిఎస్ ఏం చేస్తాడంటే స్కెడ్యూల్ లైన్ కేటగిరీస్ సిస్టమ్ గైడెన్స్ ఇస్తుంది అన్నమాట, ఏం చేయాలి నువ్వు Yes. ఇస్తావు. ఓకే, సో ఆ సిస్టమ్ గైడెన్స్ ఏంటంటే మళ్ళీ స్కెడ్యూల్ లైన్ కేటగిరీస్లో కలదు. ఓకే, సో సిఎస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే సిస్టము ఈ ఆర్డర్ టైప్తోని ఐటమ్ కేటగిరీ థర్డ్ పార్టీతో పిఆర్ని క్రియేట్ చేయమని ఇక్కడ సిస్టమ్కి చెప్తుంది సిఎస్. ఓకే, స్కెడ్యూల్ లైన్స్లో ప్రొసీజర్స్లో ఏంటంటే 31 సిస్టమ్ని ప్రపోజ్ చేస్తుంది, స్కెడ్యూల్ లైన్స్ పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం దానివల్ల సిస్టమ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే సిఎస్ వస్తుందో ఆ సిఎస్ బేస్ చేసుకుని సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో పిఆర్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నువ్వు అడగచ్చు సార్ పిఆర్ నెంబర్ ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు పిఆర్ నెంబర్. సో ఎప్పుడు క్రియేట్ అవుద్ది అంటే నువ్వు సేవ్ చేసినప్పుడు క్రియేట్ అవుద్ది. ఓకే, సో నేను సో ఇంకా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఐ విల్ గో ఫర్ క్రియేషన్. సో నేనేం చేస్తా అంటే ఈ గోటులోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాక్స్ ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాక్స్ చెక్ చేస్తాను. ఏమైనా మిస్ అయితే అది చూపిస్తుంది. ఇంకో టైమ్స్ మిస్ అయిందంట, ఇంకో టైమ్స్ ఎంటర్ చేయమంటుంది. సో ఇంకో టైమ్స్ అంటే ప్రైడ్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగా మనకి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చెప్తుందంటే ప్రైజింగ్లో ఒక ఏదో జెడ్పిఆర్ఓ మిస్ అయిందంట, మ్యాండేటరీ అని కండిషన్ రికార్డు ఆ జెడ్పిఆర్ఓ Okay. అండ్ చేయమంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్తుందన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పుద్ది అన్నమాట. ఓకే, సో ఈ జెడ్పిఆర్ఓ అనేది కండిషన్ రికార్డ్ మిస్ అయిందంట. సో ఇంగ్లీష్ ప్రాబ్లం ఏం లేదు, ఇన్కంప్లీషన్ లాగా ఏం కాదు, జస్ట్ వార్నింగ్ కాబట్టి. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఏంటంటే ఇంకా సేవ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. సో ఓకే, స్టిల్ ఐ కెన్ గో హెడ్ విత్ ఇన్కంప్లీట్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి డెలివరీ ఆర్డర్ క్రియేట్ అయింది. ఆర్డర్ క్రియేట్ అయింది ఏంటి, ఐ కెన్ గో విత్ దట్ ఆర్డర్. లిస్ట్లోకి వెళ్తే ఈ 27 అనే సేల్స్ ఆర్డర్ వచ్చి క్రియేట్ అయింది. ఓకే, ఈ కస్టమర్కి వీటికి ఇంకా దీని లోపలికి వెళ్తే స్కెడ్యూల్ లైన్స్లో నాకు ఒక పిఆర్ నెంబర్ కనిపించింది. సో the system is proposing automatically creating the PR for the next further process. అంటే డిలే లేకుండా ఇక్కడ కూడా సిస్టమ్ ఇమ్మీడియట్లీ క్రియేట్ చేసేసింది. Create. ఓకే, ఆ పిఆర్ క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు పిఆర్ని బేస్ చేసుకుని నేను ఇమ్మీడియట్లీ పిఓ క్రియేట్ చేస్తాను. ఓకే, పిఓ క్రియేట్ చేసి ఆ పిఓలో ఓకే, సో ఇక పిఆర్ మనం చూసుకోవచ్చు. ఐటమ్ కేటగిరీ నుంచి చెప్పా కదా, ఐటమ్ కేటగిరీ ఏ ప్రాసెస్ చేస్తున్నాం అనేది చెప్తుంది. మనం ఇంతకుముందు చూసాం కదా, మనం కన్జ్యూమెంట్ చేసాము అవునా, అండ్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేసాము, ఇట్లాగా నౌ థర్డ్ పార్టీ అన్నమాట. ఓకేనా, Okay. సో సిస్టమ్
ఎస్ తీసుకుంటుంది ఐటమ్ కేటగిరీ. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఏ ఐటమ్ కేటగిరీ ఏ ప్రొసీజర్కి వస్తుంది అనేది చెప్పాలి. ఓకే. అండ్ అకౌంట్ ఎస్టిమేట్ కేటగిరీ ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి స్టాక్ రావట్లేదు కదా, మన ఇన్వెంటరీ అకౌంట్ స్టాక్ రావట్లేదు కాబట్టి. ఓకే. సో సిస్టమ్ ఈస్ థర్డ్ పార్టీ. ఓకే. థర్డ్ పార్టీ యాక్చువల్ థర్డ్ పార్టీ రావాలి, థర్డ్ పార్టీ ఎస్ రావాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ ఎక్స్ వచ్చింది. అది కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. సో ఆల్ అకౌంట్ అసెస్మెంట్ కేటగిరీ, సో అది ప్రపోజ్ చేసింది అనమాట. ఓకే. సో ఇక్కడ అకౌంట్ అసెస్మెంట్ కేటగిరీలోకి వెళ్తే, ఓకే, యూ కెన్ సీ ద సేల్స్ ఆర్డర్ నెంబర్. ఏ సేల్స్ ఆర్డర్ నెంబర్ బేస్ చేసుకుని క్రియేట్ అయిందో కూడా చూడొచ్చు. ఓకే. ఓకేనా, క్లియరా? Clear. సో ఇది ఇది సేల్స్ ఆర్డర్ నెంబర్. ఈ సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకుని పిఆర్ క్రియేట్ అయింది. ఓకే. అదర్ దాన్ దట్ ఇంకోటి చూడొచ్చు ఏంటంటే, ఎవరు అంటే ఎలా క్రియేట్ అయింది ఈ పిఆర్ అనేది చూడాలనుకుంటే ఈ కాంటాక్ట్ పర్సన్లోకి వెళ్ళి, ఈ కాంటాక్ట్ పర్సన్లో విత్ బేస్డ్ ఆన్ సేల్స్ అండ్, అంటే సేల్స్ అండ్ డాక్యుమెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డాక్యుమెంట్ నుంచి క్రియేట్ అయింది. దీని నుంచి ఈ పిఆర్ క్రియేట్ అయింది. అదే మాన్యువల్ క్రియేట్ చేసాం, మాన్యువల్ అని వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి మాన్యువల్ అని ఉంటుంది, లేదా ఎంఆర్పి నుంచి జనరేట్ అయింది ఇంకా ఎంఆర్పి అని వస్తుంది. అట్లాగా Okay. ఎలా క్రియేట్ అయింది అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ. Okay. కదా. Okay. సో నా ఈ పిఆర్ ఉంది కాబట్టి ఈ పిఆర్ చేసుకుని నేను ఏం చేస్తానంటే పిఓ క్రియేట్ చేసి మీ 21లోకి వెళ్ళి పిఓ క్రియేట్ చేసి పర్చేజ్ రిక్వెషన్ నేను కన్వర్ట్ చేస్తున్నాను పర్చేజ్ ఆర్డర్ కింద. సో పర్చేజ్ రిక్వెషన్ పర్చేజ్ ఆర్డర్ కన్వర్ట్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ ద పిఆర్ నెంబర్ అండ్ ఐటమ్ నెంబర్. సో పిఆర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. ఓకే. సో ఇక్కడ మనం థర్డ్ పార్టీ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ again ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. ఈ ఏదైతే ఉన్నాయో సేల్స్ ఆర్డర్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. సో మోరోవర్ ఇక్కడ ఈ సప్లయర్ 127 మనం ఏదైతే ఇచ్చేస్తున్నామో అది యాక్చువల్గా మనం ఎస్టిఓ ప్రాసెస్ కోసం క్రియేట్ చేస్తాం కదా, అవునా? ఎస్టిఓ ప్రాసెస్ కోసం క్రియేట్ చేస్తాం కాబట్టి సో సిస్టమ్ అవన్నీ చెక్ చేస్తుంది. సో ఏమైనా రికన్సిలేషన్ అకౌంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది అసైన్ చేద్దాం. పర్సెంటేజ్ సంబంధించిన వీళ్ళ అకౌంట్ ఉంటే సో ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనకు ఒక ఏదో వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే మనం ప్లాంట్ అసైన్మెంట్ చేస్తాం కదా దీనికి. ఓకే. నాట్ ఈ 127 ఏదైతే ఉందో మనకి అది మనం ఎస్టిఓ ప్రాసెస్ కోసం డిఫైన్ చేసింది కాబట్టి అది తీసుకోవట్లేదు. బట్ సో
పిఓ క్రియేట్ అయిన తర్వాత ఓకే పిఓ క్రియేట్ అయిన తర్వాత ఇది మనం వాళ్ళకి పంపిస్తాము. తర్వాత ఇన్వాయిస్ అండ్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. 1 minute కాల్. ఓకే, సో మనకి ఆ, ఇంకొక వెండర్స్ ఉండాలి కదా ఎవరు ప్లాంట్కి అసైన్ చేసింది కాకుండా ఇంతకుముందు ఒక కస్టమర్ ఒక సప్లయర్ క్రియేట్ చేసాం మనం యూజ్ చేయడానికి అని చెప్పి. ఓకే, సో ఈ ఈ- ఇట్లాగా మనం ఓకే నో డైరెక్ట్ పోస్టింగ్ అంటే జిఎల్ అకౌంట్ మనం జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం కదా. ఇప్పుడు జిఎల్ అకౌంట్కి డైరెక్ట్ పోస్టింగ్ లేదు. సో ఇవన్నీ కామన్, ఈ జిఎల్ అకౌంట్స్ ఇష్యూస్ అన్నీ కామన్. ఓకే, సో ఇక మనం జిఎల్ అకౌంట్కి నో డైరెక్ట్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ పోస్టింగ్ పెట్టచ్చు, చెక్ బాక్స్ పెట్టచ్చు. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను డీటెయిల్స్. జెడ్ఎస్హెచ్వి జెడ్ఎస్హెచ్వికి సిగ్నల్ అవుట్ చేయట్లేదు అని చెప్తున్నాను. ఓకే, సో చెక్ చేసాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దాం. లెట్స్ ట్రై అగైన్. సో మనకి ఎన్ని ఎర్రర్స్ వచ్చినా సరే మన కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో కాన్సెప్ట్ తెలిసి లేకపోతే ఓకే ఎర్రర్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రియల్ టైంలో ఆ ఎర్రర్స్ రావు, వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. ఓకే, సో అదేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ స్టిల్ నాట్ అలౌ నో డైరెక్ట్ పోస్టింగ్ కెన్ బి మేడ్ ఫర్ జిఎల్ అకౌంట్ అంట. సో ఈ జిఎల్ అకౌంట్ వాడకూడదు, యాక్చువల్గా వేరే జిఎల్ అకౌంట్ వాడమని చెప్తుంది. ఓకే, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్ ఇది పెట్టిన ఉపయోగం ఉండదు. సో ఇంకోటి ఏమైనా చూద్దాం. జనరల్గా అయితే అడ్మిన్కి రిలేటెడ్ అలాంటి జిఎల్ అకౌంట్స్ ఉంటే పెడతారు, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్. ఓకే, వేరైతే మొత్తానికి ఏదో జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం, అది ఎగిరిపోయింది ఎర్రర్. ఓకే, సో నౌ ఇది ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే పిఓ క్రియేట్ చేసి ఈ పిఓని మనం యూజర్కి వెండర్కి పంపిస్తాం. సో వెండర్ ఏం చేస్తాడు, ఓకే నాకు ఈ పిఓ వచ్చింది, ఈ పిఓని నేను రెడీ చేసి స్టాక్ పంపించాలి అనుకుంటాడు. ఓకే, ఓకే. సో మరి వెండర్కి ఎలా తెలుస్తుంది అడ్రస్? ఇప్పుడు నువ్వు కంపెనీలో ఉన్నావు కాబట్టి నీకు సేల్స్ ఆర్డర్ ఉంది, నీకు తెలిసింది కస్టమర్ అడ్రస్. కస్టమర్కి సేల్స్ ఆర్డర్లో కస్టమర్ అడ్రస్ ఉంది కాబట్టి అది తెలిసింది. కానీ ఇక్కడ ఎలా తెలుస్తుంది అందరికి? సో దానికి ఏంటంటే ఇక్కడ డెలివరీ అడ్రస్లో మన ప్లాంట్ అడ్రస్ ఇవ్వకుండా కస్టమర్ అడ్రస్ ఇస్తాం. ఓకే. జెడ్ఎస్హెచ్కి సంబంధించిన కస్టమర్ అడ్రస్ని ఇస్తాం. ఓకేనా? సో ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట ప్రింట్ ప్రివ్యూలో. అతనికి ఓకే అతనికి ఏమవుతుందంటే ఈ ప్రింట్అవుట్లో అవుట్పుట్లో నువ్వు నాకు కాదు సప్లై చేయాల్సింది, ఈ కస్టమర్ పంపించు డెలివరీ కస్టమర్ అడ్రస్ అడ్రస్. అని చెప్పి చెప్తారు. సో ఆ ఓకే. విధంగా కమ్యూనికేషన్ వెళ్తుంది. ఓకే. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎంఐఆర్ఓ ఇన్వాయిస్ చేస్తారు పిఓతో. సో ఇక్కడ బిల్లింగ్ అయిపోయి అక్కడ ఎస్టీ సైడ్ వాళ్ళు బిల్లింగ్ చేసుకుంటారు. మన ఇన్వాయిస్ అయిపోగానే
ఇవాళ ఆఫ్టర్ వర్క్ కాబట్టి కొంచెం సిస్టమ్ పోస్టింగ్స్ అని చెక్ చేసుకుంటున్నాయి అడ్జస్ట్మెంట్. ఓకే. ఓకే. సో సో ఇంకా ఎందుకంటే ఎంఎంపీవీ పీరియడ్స్ ఓపెన్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి సిస్టమ్. సో ఎంత అమౌంట్ పే చేస్తామో ఏంటి అన్నీ కూడా పేమెంట్ చేయాలి, ప్రాసెస్ చేసి పేమెంట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే. క్లియరా? లేదు సో సార్. ఈ కేసులో ఏంటంటే మనకి ఈ పిఓలో చూసుకుంటే జిఆర్ ఉండదు, ఎందుకంటే లాజికల్ జిఆర్ అంటే మన లెట్స్ అస్యూమింగ్ దాట్ దర్ ఇస్ నో జిఆర్ ఫర్ దిస్, ఎందుకంటే మనం చేయట్లేదు కాబట్టి. సో అలాంటి కేసెస్లో నీకు జిఆర్ బేస్డ్ అవి ఉండదు. అట్లాగే గూడ్స్ రిసిప్ట్ కూడా ఉండకూడదు, ఎందుకంటే మనం ఓకే. ఇష్యూ చేసుకోం కాబట్టి. ఓకేనా? సో ఓకే. నో గూడ్స్ రిసిప్ట్ ఫర్ దిస్. క్లియరా? లేదు సరే, ఇన్ కేస్ క్రియేట్ చేయాలనుకుంటే లాజికల్ గూడ్స్ రిసిప్ట్ క్రియేట్ చేసుకోవడం, అస్యూమింగ్ చేసుకుని క్రియేట్ చేసుకోవడం అంతే. సార్. ఓకే. కదా? ఓకే. సో ఇక్కడ ఇన్వాయిస్ చేసిన తర్వాత వాళ్ళు బిల్లింగ్ క్రియేట్ చేస్తారు, ఎస్టీఓలు బిల్లింగ్ చేస్తారు అన్నమాట. అంతే. సో ఓకే. సో ట్యాక్స్ కోడ్ ఎన్ని డీటెయిల్స్ అంతా చేసి నాట్ రిలవెంట్ టు ట్యాక్స్ కోడ్ అంట. ఇవన్నీ మామూలే, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ మామూలే. ఎఫ్ఐ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫినాన్షియల్ మనకి జిఎల్ అకౌంట్స్ బాగా తప్పదు. ఏదో వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం ఓకే కొట్టుకుంటే వెళ్ళాలి. ట్యాక్స్ ఎలా చేయదు, అవి ఎలా చేయదు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకా సో ఇంకా ట్యాక్సెస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఎంటర్ చేసి ఇంకా డీటెయిల్స్ అమౌంట్ ఎంత, ఎంత పే చేయాలి, అమౌంట్ అంతా కూడా పే చేసి వెండర్ పే చేస్తాం అనుకో, ఇంక మనకు ఆథరైజేషన్ లేదంట, అమౌంట్ ఆథరైజేషన్ టు కస్టమర్. ఓకే. సో మనం చెక్ చేసాం కదా, గ్రూప్స్లో గ్రూప్స్లో యాడ్ చేయాలనుకుంటా. మన యూజర్ ఏంటి, మన యూజర్ పేరెంట్ 30 2330 కదా. 2030. సో ఇది ఇవన్నీ ఇంకా ఫినాన్స్ సంబంధించి, ఆథరైజేషన్ సంబంధించి, కాన్ఫిగరేషన్ సంబంధించి వస్తున్నాయి. ఓకే. సో బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సిన థర్డ్ పార్టీ ప్రాసెస్లో ఏంటి, ఓకే. సో ఐటమ్ కేటగిరీ గ్రూపు, ఓకే, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు పర్టికులర్గా అడుగుతారు ఐటమ్ కేటగిరీ ఏంటి, ఓకే, ఓకే. ఓకే. ఎలాగా పిఆర్ క్రియేట్ అవుద్ది సేల్స్ ఆర్డర్లో, ఏంటి ప్రాసెస్. సో ఇవి కావాలి మనకి మెయిన్ ప్రాసెస్. ఈ ఇన్వాయిస్లు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకే, జస్ట్ కంప్లీట్ చేయడం కోసం అంతే ప్రాసెస్. కదా? స్టిల్ ఆర్డర్ కావట్లేదు. జస్ట్ no amount authorization for customer vendor line item specified to the company code generation. The amount is it is okay.
ఇప్పుడే వచ్చేది కాదు, ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇక ఇందులో ఉన్న మన ఆర్గనైజేషన్ ఎవరైనా యాక్టివేట్ చేస్తారో ఏమో తెలియదు. సో ఇఫ్ యూ ఎంటర్ ద కరెక్ట్ కంపెనీ కోడ్ ఇనిషియేట్ ద మెయింటెనెన్స్ ద టేబుల్. కరెక్టే కదా మన యూజర్ ఐడి. అంటే 60 32 33. ఓకే, ఎవరు వస్తుంది? ఓకే, సో ఇది ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. అది ఏదో వచ్చిన ఎలా వస్తుంది. దీనికోసం ఇంత స్పెండ్ చేయడం కూడా వేస్ట్. మన ఫ్యూచర్ కూడా ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఆ ప్రాసెస్ పోస్ట్ అయిందా లేదా అంటే. లేదా అది వస్తుంది. ఓ అమౌంట్ ఆథరైజేషన్ అంటే అన్ని కూడా ఓకే. ఇంకోటి ఉంది, ఇంకో టేబుల్ ఏదో ఉంది. అది కూడా చూసారా? ఇప్పుడు అక్కడ వచ్చింది కదా, ఇది అంట పీటీ. ఓకే, కంపెనీ కూడా క్యాష్ ఏం చేయాలి. సో మనం ఏం చేద్దామంటే మన ఇది ఉంది కదా, దాన్ని లేటెస్ట్ హెచ్పి కూడా సెండ్ చేశారు. కానీ ఇది కూడా అసైన్ చేశాను. ఇప్పుడు ఏదో వచ్చాము. ఓకే, సో ఎర్రర్ అయితే పోయింది. సో డాక్యుమెంట్స్ ఇంకొకటి ఏదో వచ్చింది. అది T169V అంట. జేఎన్టీయూలో నాకు తెలిసి ప్రైజింగ్ వేరియంట్స్ అనుకుంటా. T169 అండ్ హెచ్వి. ఏమున్నాయి అసలు దీనిలో? ఎన్నో ఉన్నాయి, క్రెడిట్ డెబిట్ ఏమన్నా. ఓకే,
ఓకే. ఫినాన్స్లో ప్రాబ్లం ఏంటంటే సో క్లియర్ అయిన డౌట్ కదా వెనక్కి వెళ్ళి రావాలి, ప్రతిసారి వెనక్కి వెళ్ళి రావాలి. మన ఎంఎంలో అనుకో ప్రాబ్లమ్స్ రావు, ఇమీడియట్గా సిస్టమ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈవెన్ మనం మెయింటైన్ చేస్తాం ఇమీడియట్గా చెక్ చేస్తుంది. ఇక్కడ ఎలా కాదు, ప్రతిసారి వెనక్కి వెళ్ళి రావాలి. ప్రతిసారి కరెక్ట్ చేసినప్పుడల్లా వెనక్కి వెళ్ళి రావాలి, ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే ఇప్పుడైతే ప్రస్తుతంగా అయితే రావట్లేదు ఎవరిలో. ఓకే గుడ్, సపోజ్ అయింది. సో థర్డ్ పార్టీ ప్రాసెస్ ఇంకా ఏదో ఎర్రర్ ఉంది ఇంకోటి. నో ఐటమ్ కలిగింది అంట. ఇంకా 2023 జీరో. ఇంకా పోలేదు, మళ్ళీ వెళ్దాం, వెనక్కి రావాలి. సిమ్లెట్. ఓకే పోస్ట్. సరే పోస్ట్ అవ్వాలి, ఎర్రర్లు స్టార్ట్ అయినాయి. ఓకే డాక్యుమెంట్ పోస్ట్ అయింది. సో మనం అయితే వెండర్కి పే చేస్తాం. ఓకే మనం అయితే వెండర్కి పే చేస్తాం, ప్రాసెస్ చేస్తాం కదా. సో వాళ్ళు మళ్ళీ మన ఎస్టీ సైడ్ నుంచి వాళ్ళు కస్టమర్ కస్టమర్కి బిల్లింగ్ క్రియేట్ చేయాలి. సో దానికి వీళ్ళు ఇక్కడ విఎఫ్01కి వెళ్ళి క్రియేట్ చేస్తాం. సో దీనికి అగైన్ అసైన్మెంట్స్, బిల్లింగ్ టైపు ఇవన్నీ కూడా కావాలి. ఓకే సో ఇవన్నీ కూడా వాళ్ళు ఫినాన్స్ ఎస్టీ వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు వాళ్ళు. ఓకేనా. సో లిమిట్ ఇక్కడ మనకైతే సంబంధం లేదు దీనికి. దీన్ని సో దీనిలో మనం లాక్స్ చూసుకుంటే మేబీ ఇన్కంప్లీట్ బిల్లింగ్ క్యారీడ్ అవుట్. సో సమ్ క్యారీ ఫార్వర్డ్ ప్రైజింగ్ ఉండాలి, అది లేదు. ఓకే సో ఇది ప్రొసీజర్. ఏమైనా డౌట్ ఉందా? హలో. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను సార్. ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్. సింపుల్, మనకి కావాల్సింది ఏంటంటే మెటీరియల్ మాస్టర్లో చైన్ ఐటమ్ గారికి గ్రూప్ మెయింటైన్ చేస్తుందా లేదా, దాన్ని బట్టి టాస్క్ కన్వర్ట్ అయిందా లేదా. ఓకే దాని నుంచి పర్చేజ్ రిక్వెషన్ క్రియేట్ అయిందా లేదా, ఐటమ్ కేటగిరీ ఏంటి, ఓకే రికమెండేషన్ కేటగిరీ ఏంటి రన్ చేసుకోవాలి అంతే. ఓకేనా క్లియర్. సో ఇది థర్డ్ పార్టీ ప్రాసెస్. ఏం డౌట్ ఉంటే చెప్పు. ఓకే దెన్ ఆప్ చేస్తున్నా అయితే. బాయ్.